హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కంచిలోని శ్రీ కామాక్షి ఆలయానికి వెళ్తున్నాం. కామాక్షి దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంటుంది. భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఒకటిగా వెలుగొందుతోంది. ఆలయంలోని స్థల పురాణం ప్రకారం శ్రీ కామాక్షి అమ్మవారు కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబనది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన 2 చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణం. కామాక్షి దేవి సూదిమునపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కామాక్షి దేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతుండడంతో ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని శ్రీ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆది శంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుండి బయటకు వస్తుందని ప్రసిద్ధి చెందింది. కామాక్షి దేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూల దేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతి బుధవారం చందన కాపు పూజ, చందన అలంకారం, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు శ్రీ కామాక్షి అమ్మవారి దేవతను దర్శించుకోవడానికి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. కామాక్షి ఆలయ చరిత్రలోనికి వెళ్తే శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడే ఇది విష్ణు సుదర్శన చక్రం సతీదేవి శరీరాన్ని తాకినప్పుడు సతీదేవి నాభి లేదా నాభి పడిపోయిన ప్రదేశంగా ఈ స్థలాన్ని నమ్ముతారు. కామాక్షి ఆలయంలో శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర యొక్క గ్యాలరీ ఉంటుంది. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారిని ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకి క్షేత్రంగా పిలిచేవారు. బండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో స్థిరపడింది. ఈ పురాతన ఆలయం పెరునారత్తు పడై అనే ప్రాచీన తమిళ సంఘ సాహిత్యంలో ప్రస్తావించబడింది. ఇది సంగం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంగం యుగరాజు తొండమానై ప్రశంసించింది. బంగారు కామాక్షి గుడి చేతిలో చిలుకను అలంకరించిన 2 చేతులతో అసలు బంగారు విగ్రహం కనిపించింది. దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోహ విగ్రహంతో మార్చారు. ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మాసి వీధిలో శ్యామశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంతో నివసిస్తోంది. ఇది 5 ఎకరాల స్థలంలో 4 విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకంతో విస్తరించబడినది. ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు తిరుకల్వనూర్ దివ్యదేశ దేవాలయం ఉండేది. గుడి శిథిలం కావడం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలక్ష్మి, స్వరూపాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి
శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం కూడా ఉంటుంది. కోరిన కోరికలు తీర్చే శ్రీ కామాక్షి అమ్మవారు భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.